లీకులే తప్ప పైకమేది అందరూ ఎదురు చూస్తున్నటువంటి వార్త. లీకులు ఇస్తున్నారు బరాబరే, మరి పైసలేవి, మరి ఎందుకు కాలే ఇంకా క్రెడిట్, నాకెందుకు వల్లే అని అందరు కూడా మెసేజ్ పెడతా ఉన్నారు. అన్నా నువ్వు చెప్పినావు కదా ఇంకా వాళ్ళేవన్నా, మరి ఏం చేద్దామన్నా, ఇంకా ఎక్కడ పోదామన్నా, ఎవరిని అడగాలన్నా, వాస్తవమా కాదా, అబద్ధమా, రేవంత్ రెడ్డి మీద నమ్మకం లేదన్నా, అంత అవుతుందే అన్న, అంత గ్యాస్ అన్నా, అది రావన్నా, వదిలే అన్నా, నువ్వు కూడా చెప్పకన్నా అని అంటా ఉన్నారు అందరు. సో రైతుకు ఏది భరోసా, 17న పెట్టుబడి సాయం అంటూ హడావుడి, 9,000 కోట్ల సిద్ధం చేసిందన్న పచ్చ మీడియా, ఆర్బీఐ అప్పు కింద అప్పు అందుకేనంటూ హంగామా, అధికార పార్టీకి ఎన్నికల్లో లబ్ధి చేకూర్చే యత్నం, రైతు భరోసా కోసం తప్పని ఎదురుచూపులు అంటూ ఇక్కడ రైతు భరోసా కాస్త లీకుల భరోసాగా మారిపోయింది. రైతు భరోసా అప్పుడు అంటూ సర్కార్ నుంచి లీకులే తప్ప రైతులకు పైసలు మాత్రం జమ చేయడం లేదు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పట్టణ ప్రాంతాల్లో ఉన్న రైతు ఓటర్లను మభ్యపెట్టేందుకు రైతు భరోసాపై లీకుల అస్త్రాన్ని సర్కార్ ఎంచుకున్నదనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. అయితే సీఎంఓ సర్కార్ పెద్దల ఒకసారి చూడండి, సీఎంఓ వార్త చూసినాక మాట్లాడదాం. ఇగో సీఎంఓ అట్లే ప్రభుత్వ పెద్దల నుంచి, సీఎంఓ నుంచి కూడా, చీఫ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి కూడా వచ్చింది ఇన్ఫర్మేషన్. అయినా కొన్ని వార్తాపత్రికలు ఛానళ్లకు త్వరలోనే రైతు భరోసా అంటూ లీకులు ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. కాంగ్రెస్ సోషల్ మీడియాలోనూ దీనిపై ప్రచారం చేశారు. దున్నపోతు ఈనిందంటే దూడని కట్టేయరు అన్నట్టు. అగో దున్నపోతు ఈనిందట అంటే ఉరుకురు దుడ్డని కట్టేయరని అడిగినట ఒకడ. అంటే దున్నపోతు ఈంతదా, అది ఈనది, కానీ ఈనిందని వాడన చెప్పంగానే ఇవో దున్నపోతు ఈనింది, దున్నపోతు ఈనిందట అనగానే ఇక దుడ్డని కట్టేరు అని చెప్పి ఎగబడ్డారట అంతా కూడా. అంటే మనసొంటోళ్ళు అలా చెప్పేది ఏంటంటే, ఇగో మేము వేస్తున్నాము అనగానే ఇగో వచ్చేసినాయి చూసుకొని మీ అకౌంట్లలో పడ్డట్టే అని చెప్పగానే అందరు కూడా ఏమా ఇంకా రాకపోయా పిట్టకు పెట్టినట్టు ఎదురు చూస్తారు. పిట్టకు పెట్టి ఎదురు చూస్తాం చూడు, మూడొద్దులలా చచ్చిపోయిన ఇంట్లో ఆ పరిస్థితి కనిపిస్తూ ఉంది. అలా గంటకాలం ఎందుకు ఎదురు చూస్తున్నారు అంటే, అప్పులు చేసి ఉన్నారు, వస్తే ఇంత ఆసర అవుతుందని, వస్తే ఇంత ఆ మిత్రులు కట్టుకుందామని, లేదా ఏదో ఒక పనికి ఉపయోగించుకుందామని. తీరా చూస్తే ఆగొచ్చి అన్నట్టే ఉంది, కానీ మరి రాకపోయా. దుడ్డే కట్టేసుడు వాస్తవం అవుతుందా కాదా, అసలు దున్నపోతు ఈనది కదా, ఈయనను దున్నపోతును ఈనిందని చెప్తే మరి కట్టేద్దామని చెప్పి అనేటోడు ఒకడు. ఇదంతా కంపేర్ చేస్తే ప్రభుత్వ పెద్దలు, సీఎంఓ చీఫ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి ఏమో వస్తున్నాయి, పైసలు వేస్తున్నాం, రైతు భరోసా సిద్ధమైపోయింది పంపిస్తున్నామని చెప్తే, అరే అది నిజం అనుకొని ఈ దుడ్డను కట్టియమని చెప్పినది ఎవరో తెలుసా, మాలాంటి ఛానళ్ళు, మాలాంటి పత్రికలు, మాలాంటి మీడియా సోదరులు. చెప్పిర్రు చూడు అని చెప్పి ఆ కంపారిజన్ కాస్త ఇక్కడ నమస్తే తెలంగాణ రాసింది. అయితే పక్కా వస్తున్నాయి, పైసలేమి ఆగుతలేవు. మనకు ఏదో ఆడాయిడే చెప్పిన ఇన్ఫర్మేషన్ కాదు, చీఫ్ మినిస్టర్ ఆఫీస్ నుంచే వచ్చినటువంటి లీక్ అది ఇన్ఫర్మేషన్. పైగా ఆ శాఖ నుంచి, వ్యవసాయ శాఖ నుంచి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ చెప్పారు తప్ప, అంటే కొంతమంది అత్యుత్సాహంతో మరి నెల రోజుల నుంచి పెడుతుర్రు, 2 నెలల నుంచి పెడుతుర్రు, రేపే రేపే అని. మనం మొన్న పెట్టి నిన్న స్టార్ట్ అవుతుందని చెప్పినాం. అది 99.99% కరెక్ట్ ఇన్ఫర్మేషన్. ఏదన్నా 1% అటు అయితే 1-2 రోజులు అటు అవుతుందని చెప్పి నేను ఆ డేట్ కూడా చెప్పిన, 17th or 18th అని చెప్పిన. ఇలా 18th ఓపిక పట్టుండ్రి, వచ్చే పైసలు వస్తాయి, ఏడికి పోవు. వాళ్ళకన్నా అనుమానం ఉంటే, మీకు రావని డౌట్ ఉంటే దవన పడంగానే నా ఫోన్పే నెంబర్ పెడితే జర కొట్టుర్రి పడంగానే. ఎందుకంటే నన్ను అడుగుతారు కదా, అన్న నువ్వు చెప్పినావు కదా రాలేదు, నువ్వు ముఖ్యమంత్రి గణిసార్లు చెప్పిండు, ఒక్కనికన్నా అడిగే ధైర్యం ఉందా? ఇష్టం ఉన్నట్టు అబద్ధాలు ఆడుతున్నాడు. పడ్డాయి, ఇచ్చేసిన, వస్తున్నాయి, 9,000 కోట్లు, ఇక ఎన్నికల కోసం చెప్తుండు. మరి ఆయన అడగరా? ఓటు ఎవరికి వేసి ఎవరిని అడుగుతారని మళ్ళీ కింద నన్ను సపోర్ట్ చేసే కామెంట్స్ కూడా వస్తూ ఉన్నాయి. సో ఎవరు పంచాయతీ పెట్టుకోకూరి, ఎవరు లొల్లి పెట్టుకోకూరి, ఆ పైసలు ఎక్కడ పోవు. వేయక తప్పని పరిస్థితి ఉంది, వాళ్ళకి వస్తాయి. అట్లని చెప్పి ఆగిపోతాయి, లేకపోతే అరే ఇస్తారో ఇయ్యరో, ఈ ఎన్నికలు అయిపోయినాయి కదా అంటే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు ఉన్నాయి, 23 తారీఖు కూర్చున్నాయి. దానికే అంతలోపు మనందరికీ అమౌంట్లు క్రెడిట్ చేసినాకనే కూర్చుంటారు. అది కావాలంటే మీరు చూసుకోండి, మీకు అకౌంట్లో పడతాయి. పడకపోతే నన్ను అడుగురని కాదు, ముఖ్యమంత్రిని అడుగుదాం. పడకపోతే, కాకపోతే పడతాయి. తెచ్చిన అప్పు ఉన్నది, ఆ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఉన్నది, ప్లస్ ట్రెజరీకి ఆల్రెడీ డేటా కూడా పంపించేసిరట, ఇమీడియట్గా ట్రాన్స్ఫర్ చేయమని. ఇంకా ఈసారి విడతలు కాదట. ఇంతకుముందు కూడా మనం ఈ విడతల గురించి మస్తు మాట్లాడాం, ఉడతలు పట్టే మోకాలు అన్ని విడతలు అంటారని. ఈసారి విడతలు కాబట, 1 ఎకరం 2 ఎకరాలు కాదట, వేస్తే మొత్తం వేద్దామని ఒక డిసైడ్మెంట్ వచ్చేసింది. అంటే అన్ని ఎకరాలకి సింగిల్ టైంలో అందరికి ఒకేసారి డిస్బర్స్మెంట్ చేస్తారట. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ స్కీమ్ కింద అందరికి ఒకటేసారి డిస్ట్రిబ్యూట్ చేద్దాం. ఎందుకంటే ఇంకా టైం లేదు, ఇప్పుడు ఆలస్యం చేస్తే మళ్ళీ ఆ ఎన్నికల మీద ఎఫెక్ట్ పడుతుంది. సో ఆ ఎన్నికల కంటే, నోటిఫికేషన్ కంటే ముందే మనం అన్నీ కూడా వేసి తయారు ఉండాలని చెప్పేసి డిసైడ్ అయినరు. సో పక్కాగా వస్తుంది, ఎవ్వరు కూడా అనుమాన పడకుండ్రి. ఒకరోజు వెనక ముందు కాగానే ఇక మొత్తం ఏదో కింద మీద అయిపోయినట్టు. 100 రోజుల్లో 6 గ్యారెంటీలు చేయని వాళ్ళని గల్లబట్టి అడగరాయ మీరు. రుణమాఫీ కంప్లీట్ చేపిస్తా అని చెప్తే అట్లా అడగరాయే. అది సగం ఇడిచిపెట్టిపోతే మరి ఎందుకు ఎగబెట్టిపోయినామని అడిగేటోళ్ళం కాదాయే. ఎమ్మెల్యేలను అడుగుదామంటే భయమాయ మనకు. ఇక మాస్టర్ తెచ్చిన ఇన్ఫర్మేషన్ పట్టుకొని ఇక అందులో సరే నేను చెప్పేది, దొంగలు ఆశ పెట్టి వీడియోల కోసానికే టైం పాస్ చేసేటోళ్ళు వేరైతే,
రాకపోతే ఎందుకు రాలేదు, ఎప్పుడు వస్తుందని వ్యవసాయ శాఖ మంత్రిని అడిగే దమ్మున్నటువంటి ఛానల్ మన లీడర్ టీవీ. అది మీ జర్నలిస్ట్ నరేష్, అది మీకు కూడా ఎరక. ఆ అనుమానం ఉంటే దాన్ని కూడా క్లియర్ చేద్దాం. సో ఇక్కడ వీళ్ళు చెప్పేది ఏంటంటే వాళ్ళు ఇచ్చిన లీకులని కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో కూడా ప్రచారం చేస్తే, అయితే ఎన్నికలు పూర్తి కాగానే జమ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పడమే ఆలస్యం. కాంగ్రెస్ వంత పత్రికలు, పచ్చ పత్రికలు రైతు భరోసా పంపిణీకి రంగం సిద్ధమంటూ వార్తలు ప్రత్యక్షమయ్యాయి. ఆంధ్రజ్యోతి పత్రిక అయితే ఈ నెల 17 నుంచి రైతు భరోసా అంటూ ముహూర్తం ఫిక్స్ చేసినట్టుగా వార్త ప్రచురించింది. అది కరెక్టే. అది కాకపోతే మమ్మల్ని కూడా కొన్నిసార్లు ఆగం చేస్తారు. 1-2 రోజులు అటు ఇటు చేసి ఏమైనా అడిగిపిస్తారు అన్నట్టుగా. అట్లా గమ్మత్తుంటుంది అన్నట్టు. వాళ్ళకి ఏంటంటే లీకులు ఇస్తారు, తర్వాత తనగా సాగురు అన్నట్టు ఉంటుంది. అంటే షాట్ల తౌడు వచ్చి కుక్కల కొట్లాడబెట్టినట్టు. ఇగో మేము ఇస్తున్నాం, ఇగో పడుతున్నాయి, పలానా డేట్ నాడు అనుకుంటున్నాం అయిపోతుందని మాకు అధికారి చెప్తాడు. ఆ అధికారి చెప్పిందని మేము మీకు చెప్తాం. వెంటనే మీరు మళ్ళా ఏదో మేము బాగున్నోళ్ళు కదా అడిగినట్టు ఎప్పుడు వస్తావు, ఇంకా రాలేవు, ఇగో గంట అయిపోయా, 2 గంటలు అయిపోయాయి, మధ్యాహ్నం అయిపోయి, సాయంత్రం అయిపోయి, ఇంకా వాడలేదు అంటే పడతాయి. పడ్డప్పుడు నా ఫోన్పే నెంబర్ ఇస్తా, జర కొట్టురు, మీకు అంత అత్యుత్సాహం ఉంటే అని కింద కామెంట్స్ చేస్తారు. అయితే ఇక్కడ రైతు భరోసాకు ప్రభుత్వం 60 నుంచి 9,000 కోట్ల రుణం. యాక్చువల్గా నీకోసం కాదు, నాకు కూడా ఉన్నది 3 ఎకరాలు, నాకు కూడా కావాలి రైతు భరోసా. నేను కూడా ఎదురు చూస్తున్నా, మీ లెక్కనే ఎదురు చూస్తున్నా. గతంలో ఎగబెట్టిరు, అయినా మీ లెక్కనే కొట్లైనా. అట్లా ఇప్పుడు కూడా నాకున్న ఇన్ఫర్మేషన్ నేను చెప్పిన, ఎవరు కూడా కంగారు పడకండి, రాకుండా పోదు అనేది పక్క. ఈ పక్క సమాచారం ఉంది. ఉట్టిగానే ఏదో ఇలా వీడియో కోసం చెప్తలేను నేను. మీకు నమ్మకం ఉంటే నమ్మకంతో భరోసాతో ఇట్లా గుండెల మీద చేసుకొని ఉండరు, మీ అకౌంట్లో క్రెడిట్ అవుతాయి. ఏమైనా అకౌంట్లలో ప్రాబ్లం ఉండి లేకపోతే ఇంకేదైనా పోతాడు ఏదైనా బ్లాక్ లిస్ట్లో ఉంటే అది చెక్ చేసుకోరు తప్ప ఖచ్చితంగా క్రెడిట్ అవుడు పక్కా. ఈసారి ఎవ్వరు కూడా అపోహ పడకుండ్రి. వాళ్ళని చెప్తే కూడా అరే అదంతా అవుతుంది, అది రాదు పోదు అంటే మరి వచ్చినాక వద్దంటే రిటర్న్ ఇచ్చేసారు వాళ్ళకన్నా. ఓకేనా? ప్రభుత్వం 60 నుంచి 9,000 కోట్ల రుణం కూడా తీసుకున్నది రాసుకొచ్చింది. ఈ సీజన్లో ఎలాంటి కోతలు లేకుండా సాగు భూములన్నింటికి రైతు భరోసా జమ చేస్తుందని కూడా ప్రచురించింది. ఇతర వంత పత్రికలు, టీవీలు, పెయిడ్ యూట్యూబ్ ఛానల్ కూడా రేపో మాపో రైతు భరోసా అంటూ ఇక్కడ అడావుడి చేశాయి. ఇప్పుడు నాది ఏ పెయిడ్ న్యూస్ ఛానల్ లేకపోతే ఏ పెయిడ్ యూట్యూబ్ ఛానల్లో చెప్పాలి? కాంగ్రెస్ పెయిడా? ఒకవేళ వస్తుంది అని చెప్పినా అంటే కాంగ్రెస్ పెయిడా కాదు. మొన్నటిదాకా రాలేదని చెప్పినాం, వస్తున్న పక్కా ఇన్ఫర్మేషన్ ఉంటేనే చెప్పినాం, అది నమ్మురు జరా. ఇలా ఆ పత్రిక అధికార పార్టీకి ఎన్నికల్లో లబ్ధి చేకూరేలా వార్తలు రాసిందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పరిషత్ ఎన్నికలు ఉంటేనే భరోసా, ఇగో ఇది దీనికోసమే వీళ్ళు కూడా రాసిరు కదా. ఇప్పుడు పరిషత్ ఎన్నికలు ఉంటాయి, మరి అంటే ఇచ్చినట్టేనా? అట్లా ఉండదు, వీళ్ళకు కూడా తెలుసు వస్తుందని. కాకపోతే వీలైనంత వరకు ఎన్ని రోజులు కుదిరితే అన్ని రోజులు రానంత వరకు ఎదురుచూపులు ఉన్నాయని చెప్పి కావాలని రాస్తారు. అది మనకు ఎరకాలి. ఇప్పుడు ప్రభుత్వం మీద కొంత ఏమంటారు, మన వ్యతిరేక గలం వినిపించాలన్నా లేకపోతే కొంత సెగ తలిగియాలన్నా కొంత సురుకు అంటియాలన్నా అప్పుడప్పుడు ఇట్లా రాయాలి. వచ్చేదాకా ఇంకా రాదు, ఇక రానట్టే. ఇక నేను ఒక వార్త చేస్తాను, ఇప్పుడు మీరు అన్నట్టే అయితే ఒక వార్త చేస్తా, ఇక రైతు భరోసా రాదు బంధు, ఇంకా రైతు భరోసా వెయ్యడు రేవంత్ రెడ్డి, ఇంకా నమ్మకం లేదు, ఇక మర్చిపోండ్రి అని ఒక వార్త చేస్తా. ఆయనతో పుసుక్కుని ఎల్లుండి పడుతుంది. ఏం చేస్తారు మీరు? అప్పుడు నేను అబద్ధం అన్నట్ట? వచ్చేదాన్ని వస్తుందనే చెప్పాలి, రాందాన్ని రాదనే చెప్పాలి. అంతేగాని ఇక వస్తుంది అగ వస్తుంది అని ఆశ పెట్టకుండా ప్రయత్నం చేయాలి. నేను రుణమాఫీకి ఎంత ప్రయత్నం చేసినా మీరే చూసిరు. కోర్టుల కేసు వేస్తే, మంత్రితో మాట్లాడితే, ఎమ్మెల్యేలతో మాట్లాడితే, ఇప్పటికీ మాట్లాడుతున్నాం. ఓ డేటా అంతా తీసి పెట్టుకుంటుంది, దానిపైన ఒక పిల్ల వేయడానికి ప్రయత్నం చేస్తే రకరకాల ప్రయత్నాలు ఎట్లా జరిగినాయి? వాటిగానే జరిగినాయా? అయితే ఎప్పుడైతుందన్నా అదేమైనా నమ్మకం ఉందా అంటే చేయించుకోవాలి. కనీసం వచ్చే ప్రభుత్వంతోనన్నా గల్లబట్టి అడిగి చేయించుకోవాలి. ఇప్పుడు ఉన్న వాళ్ళని బట్టే ధైర్యం లేదు కదా మనకి, ఎవరికి లేదు, నీకు లేదు, నాకు లేదు. అడిగితే ఇట్లాంటి మాటలు వస్తున్నాయి. సో పరిషత్ ఎన్నికలు ఉంటేనే భరోసా. సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్టుగా మున్సిపల్ ఎన్నికలు పూర్తయ్యాయి. ఆంధ్రజ్యోతి చెప్పినట్టుగా 17వ తేదీ కూడా వెళ్ళిపోయింది. కానీ రైతు భరోసా రాలేదు. ఎప్పుడు ఇస్తుందో కూడా ప్రభుత్వం నుంచి ప్రకటన లేదు. వాస్తవానికి ఇప్పటికే యాసంగి సాగు ముగింపునకు చేరింది. రైతులు రైతు భరోసా కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. తప్పులేదు, ఎందుకంటే ఇస్తామని ఆశ పెట్టినప్పుడు ఎవడైనా ఎదురు చూస్తాడు. నేను కూడా ఎదురు చూస్తున్నా, నాకు కూడా కావాలి, ఎప్పుడు వస్తుందా అని చూస్తున్నా. పెట్టుబడి కోసం వ్యాపారుల వద్ద అధిక వడ్డీకి అప్పులు తీసుకొస్తున్న పరిస్థితి ఏర్పడింది. రైతులు ఇంతలా ఇబ్బంది పడుతున్నా ప్రభుత్వానికి పట్టింపు లేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మున్సిపల్ ఎన్నికల పర్వం ముగిసిన నేపథ్యంలో ఇక ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు ఇప్పట్లో ఉంటే తప్ప యాసంగి రైతు భరోసా జమ చేయరనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఎన్నికలకు వెళ్లే పరిస్థితి లేకపోతే అనవసరంగా రైతులకు 9,000 కోట్లు ఇవ్వడం ఎందుకనే ఆలోచనలో సర్కారు ఉన్నట్టు చర్చ జరుగుతోంది. పరిషత్ ఎన్నికలకు వెళ్లాలని భావిస్తే త్వరలోనే రైతు భరోసా అందిస్తుందని, లేని పక్షంలో రైతులకు నిరాశ మిగులుతుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయంటూ పరిషత్ ఎన్నికలు ఉంటే మాత్రం రైతు భరోసా అందిస్తుందని. సుశీరా ఎవరు రాసిరు? నమస్తే తెలంగాణ రాసింది. వాళ్ళు కూడా ఏం చెప్తారు? పరిషత్ ఎన్నికలు ఉంటే పక్కా వస్తాయి. ఇది నేను మొదటి నుంచే చెప్తా ఉన్నా. అది గతంలో కూడా జరిగింది. మనమే పార్లమెంట్ ఎన్నికల ముందు కూడా చూసినాం, అట్లే మొన్న కూడా చూసినాం. ఇప్పుడు వీళ్ళ ప్రయత్నం ఏంటంటే ఎట్టి పరిస్థితులలో రైతు భరోసా క్రెడిట్ అవ్వబోతూ ఉన్నది.
పక్కా సమాచారమే, ఉత్త సమాచారం కాదు.